రేపు ఉదయం ఉమ్మడి 10 జిల్లాల ఇన్ఛార్జీలతో తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 1-to-1 సమావేశం కానున్నారు. పార్లమెంట్ పరిధిలో డీసీసీలు, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లతో సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్పొరేషన్ చైర్మన్ ఖాళీల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. రేపు ఉదయం ఉమ్మడి 10 జిల్లాల ఇన్ఛార్జీలతో తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 1-to-1 సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, రేపు ఓల్డ్ ఎమ్మెల్యే కూటమిలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఇటీవలే కాంగ్రెస్ పార్టీ 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్లను ప్రకటించింది. ఇన్ఛార్జీలు ఏదైతే గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో మాట్లాడి ఆ కమిటీలకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఏదైతే పిసిసి ఆదేశాలు ఇచ్చింది. సో ఈ మేరకే ఇప్పటికే ఆ ఉమ్మడి జిల్లాలో నియమించిన ఇన్ఛార్జ్ అందరూ కూడా ఈ సమావేశాలు నిర్వహించి ఆ కార్యాచరణ ప్రక్రియ అయితే పూర్తి చేస్తారు. అయితే రేపు ఉదయం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా వరుసగా ఏదైతే ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన 1-to-1 గా ఆ ఇన్ఛార్జ్ నేతలతో పాటు అక్కడ ఉండే అబ్జర్వర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా పార్లమెంట్ వారిగా ఉన్నటువంటి అబ్జర్వర్లు, పిసిసి అబ్జర్వర్లు ఇద్దరితో 4-5 అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ తో పాటు ఈ 4-5-6 సంబంధించి ఒక సమావేశాన్ని ఏదైతే మీనాక్షి నటరాజన్ ఏర్పాటు చేస్తారు. సో ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రారంభమైనటువంటి సమావేశం సాయంత్రం 7 గంటలకు వివిధ ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లతో అందరితో ముగుతుంది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విభేదాలు, అక్కడ ఎవరైతే కష్టపడి పార్టీ కోసం పనిచేశారు, పార్టీ ఎవరికి పదవులు ఇస్తే పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తారు, ఇలాంటి అనేక అంశాలు వాళ్ళు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో సంప్రదించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో గ్రామానికి సంబంధించి 3 పేర్లు, మండలానికి సంబంధించిన 3 పేర్లు, జిల్లా స్థాయి కమిటీలో ఉండడానికి 3 పేర్లు, ఇలా ఒక్కో పదవికి గాను ముగ్గురు పేర్లను సిఫార్సు చేయాల్సి ఉందని చెప్పి ఇప్పటికే అటు ఏఐసీసీ, పిసిసి ఇన్ఛార్జీలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకే వీరు ఇన్ఛార్జీలందరూ కూడా ఆ లిస్టును కూడా రెడీ చేశారు. ఈ లిస్టు మొత్తాన్ని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి నటరాజన్ ముందు ఆ నివేదికను కూడా ఇస్తారు. నివేదిక ఇచ్చినటువంటి లిస్ట్ లో ఎవరెవరి పేర్లు, ఎవరెవరు ఏ క్రైటీరియా తీసుకున్నారని చెప్పి కూడా 1-to-1 గా అటు ఇన్ఛార్జ్ అలాగే పిసిసి అధ్యక్షుడు ఇద్దరు కూడా ఇన్ఛార్జ్ అడిగి పూర్తి వివరాలు సేకరిస్తారు. సో త్వరలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందని చెప్పి పార్టీ కమిటీలు అని చెప్పి ఇప్పటికే భావించింది. అయితే ఈ ప్రక్రియ కొనసాగింపులో భాగంగానే ఇప్పుడున్నటువంటి పేర్లు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా పనిచేస్తారు వీరందరూ అని చెప్పి సర్వే చేయడానికి కానీ చూడడానికి పనికి వస్తుందని చెప్పి అటు ఏఐసీసీ, పిసిసి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం రేపు పెట్టారు. సో ఈ సమావేశం పెట్టడం పట్ల ఇప్పటికే నేతలందరూ కూడా ఏదైతే హైదరాబాద్ చేరుకుంటున్నారో, ఇప్పటికే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ కూడా చేరుకున్నారు. సో ఈ సమావేశం అనంతరం మీనాక్షి నటరాజన్ సుమారు 15 రోజుల పాటు కూడా తెలంగాణలో ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలపై కూడా పూర్తిస్థాయి పట్టు బిగించి అందరితో సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడాలనుకున్నారు. అయితే రేపు మాత్రం జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలకు సంబంధించి నియమించినటువంటి ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలతో ఉదయం సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.